నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తొలి తెలుగు రచయిత్రి స్ఫూర్తి ప్రదాత మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కురుపంలో ఆకస్మికంగా పర్యటించిన ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు. రికార్డులు సరిగ్గా లేవని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం. మంగళవారం నుండి శనివారం వరకు ప్రజల నుండి అర్జీల స్వీకారం. సమస్యల పరిష్కారం సత్వరమే జరుగుతుందన్న డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సమస్యలు పరిష్కరించాలని గర్జించిన విద్యార్థులు. తెలుగులో తొలి కావ్యం రచించిన రచయిత్రి మొల్లమాంబని, ఆమె చరిత్ర భావి తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రముఖుల్ని స్మరించుకునేటప్పుడు వారి ఘనతను మాత్రమే మాట్లాడుకోవాలని, వారి కులాన్ని బట్టి గౌరవం ఇవ్వకూడదని తెలిపారు. కవయిత్రి ఆత్కూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల అనేక మంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులు జరుపుకుంటూ వారిని స్మరించుకోవడం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా భావి తరాలకు గొప్పవారి గురించి తెలియజేసిన వారు అవుతామని అన్నారు. మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీరావు, డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మొల్లమాంబ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు గారికి వేదిక. మీరు గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా చూస్తుంటే మనం ఇటువంటి ఎవ్వరికీ తెలియని, దాదాపుగా అసలు ఈ పేర్లు కూడా వినని, ఈ జనరేషన్లో ఈ పేర్లు కూడా వినని చాలామంది ముఖ్యుల యొక్క జన్మదినాలని, వర్ధంతులు మనం రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా చేసుకుంటాం. అది మనం గమనించవలసిన విషయం. దాదాపుగా ఇప్పటికి ఒక 7 చేసినట్టున్నాం. ఈ జనరేషన్కి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ మొల్లమాంబ అంటే మొల్ల గారంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి. నాకు తెలిసి ఒక 20 years బ్యాక్, 20 years బ్యాక్ ఈవిడ జీవిత చరిత్రని పాఠ్యాంశం కూడా ఉండేది. ఎలిమెంటరీ స్కూల్ టైంలో క్లాసెస్లో ఈవిడ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశం కూడా ఉండేది. కానీ అప్పుడు చదువుకున్న వాళ్ళకి బహుశా ఈవిడ గురించి ఐడియా ఉండదు, కానీ ఇప్పుడు వాళ్ళకైతే ఎవరికి ఈవిడ గురించి తెలియదు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఒక ప్రముఖుల్ని, ఒక ప్రసిద్ధమైన వ్యక్తుల్ని మనం స్మరించుకుంటున్నప్పుడు వారి యొక్క ప్రావీణ్యత బట్టి మనం వాళ్ళని కొనియాడాలి తప్పితే వారి కులాన్ని బట్టి కానీ, మీరేం ఫీల్ అవ్వకండి, వారి కులాన్ని బట్టి కానీ అలా తగ్గించకండి దయచేసి. ఆవిడ 16వ శతాబ్దం 1540లోనే రామాయణాన్ని తెలుగులో వాడుక భాషలో రాయగలిగినంత ప్రావీణ్యత కలిగిన ఒక ప్రసిద్ధమైన వ్యక్తి. మళ్ళీ మహిళను కూడా అన్నాను, నేను మహిళను కూడా కించవలసిన అవసరం లేదు. ఒక ప్రసిద్ధమైన వ్యక్తి, ఆవిడ యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకుంటున్నాం. ఎందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు ఆకస్మిక పర్యటన చేశారు. కురుపం మండలం కేంద్రంలో పలు అంగన్వాడీ కేంద్రాలు సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.
పౌష్టికాహారం లోపం లేకుండా సక్రమంగా సరుకులను అందించాలని సూచించారు. గ్రామంలో గల రేషన్ దుకాణాలను సందర్శించి సరుకుల నిల్వలు రికార్డులను పరిశీలించారు. అలానే కురుపం ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించి మెస్లో గల ఆహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యత లోపాన్ని గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. స్టాక్ రూమ్లో రికార్డులు అదనంగా ఉన్న గుడ్లు, తక్కువగా ఉన్న బియ్యం గుర్తించి ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్కి నివేదికను సమర్పించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పెంట జెడ్పీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ చింతరమణ పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా ఆయనే స్వయంగా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టిలో పడింది. హెడ్ మాస్టర్ ఆవేదనను అర్థం చేసుకున్న లోకేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా వీడియోను షేర్ చేసి మాస్టర్కి ధైర్యం చెప్పారు. విద్యార్థులను దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుతామని నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలంతా మహారాణులే అని పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పీకర్ను పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఉమెన్ మీదే మనం డిపెండ్ అయి ఉంటాం అధ్యక్ష. ఎలాగంటే నేను ప్రత్యేకంగా చూడాల్సింది, చిన్నప్పుడు మనందరం కావాల్సింది అమ్మ కావాలి. కొంచెం పెద్ద అయితే అక్కన అవసరం ఉంటుంది. కొంచెం మనం ఒక ఏజ్లోకి రాగానే భార్యతో ఒక బంధం ఉంటుంది. కొంచెం ముసలైపోయిన తర్వాత కూతురుతో ఒక సంబంధం ఉంటుంది అధ్యక్ష. అంటే మనమే వాళ్ళ మీద డిపెండెంట్ అధ్యక్ష ఈ ఉద్దేశంలో చెప్పాలంటే. అందుకని ఉమెన్ గొప్పతనాన్ని అంటే నేను ప్రత్యక్షంగా చూసింది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అధ్యక్ష, భారతదేశంలో మనం జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచం కూడా SDG 2030 గురించి కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఒక ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయగలుగుతాం, ఆ సోషల్ స్టిగ్మాని ఎలాగా ఆపగలుగుతాం అనేది కూడా మనందరం కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు భార్యకి, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీరో ఇన్కమ్, అంటే ఇంటిలో చేసే శ్రమకి వాల్యూ కట్టలేము. అలాంటిది ఈ డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చి జీరో ఇన్కమ్ నుంచి 4,000, 5,000 ఇన్కమ్ క్రియేట్ చేసిన ఘనత ఏదైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చి వాళ్ళని సెల్ఫ్ సస్టైన్గా ఉండడం, మార్కెటింగ్ చేయడం, వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్ని అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ బేటీ నిజంగా చాలాసార్లు మనకి కాపాడిందనే చెప్పాలి. ఎందుకంటే ఒలింపిక్స్ గేమ్లో చూడండి, ఇంటర్నేషనల్ గేమ్స్లో చూడండి, మన ఆడవాళ్ళే పథకాలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రతిష్ఠ నిలబెట్టారని మరొకసారి గర్వంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల్లో విద్యార్థులకు, యువతకు ఎటువంటి మేలు చేయలేదని భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పిల్ల నవీన్ పేర్కొన్నారు.
బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతను మోసం చేస్తూ నిరుద్యోగ పెంచడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంకి రావడం కేవలం వైఎస్ఆర్సీపీ యొక్క పరిపాలనలో సాధ్యమైందని ఆరోపించారు. 7 పాఠశాలలు మరియు కళాశాలను మూసివేసిన ఘనత వైసీపీకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ, యువ మోర్చా నాయకులు గిరీష్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. అనే ఒక్క విద్యార్థులు కానీ యువత కానీ ఎక్కడా పాల్గొనడం జరగలేదు. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకి అనేక రకాలుగా మేలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి నిద్రపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టున నిద్ర లేచినట్టు నిన్న యువ పోరు అనే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రభుత్వంలోకి రావడానికి ముందు ఓ మేనిఫెస్టోని తీసుకొచ్చారు. ఎలక్షన్లో గెలవడానికి ముందు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో యువతకు సంబంధించి డిఎస్సి రిలీజ్ చేస్తామని, అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని, ప్రతి జూన్కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క జూన్కి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. 2,30,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయడం జరగలేదు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి యువ ప్రోగ్రాం అని చెప్పి, అదే ఏపీఎస్సి ముట్టడి, అదేవిధంగా ఆమర నిరాహార దీక్షకు కూర్చున్నా సరే ప్రభుత్వంలో ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి దున్నపోత మీద వర్షం కురిసినట్టు యువత గోల కానీ గోడు కానీ వినలేదు. కవయిత్రి మొల్లమాంబ సమాజానికి ఆదర్శప్రాయురాలని శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు అన్నారు. వెనుకబడిన తరగతుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలోని ఈరోజు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొల్లమాంబను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మొల్ల స్వస్థలం కడప జిల్లా గోపవరం గ్రామం అని అన్నారు. ఆమె 16వ శతాబ్దంలోనే తెలుగు కవయిత్రి అయిన కుమ్మరి కుటుంబంలో ఆమె జన్మించిందన్నారు. మొల్లమాంబ రాసిన రామాయణం అందరికీ అర్థమయ్యేలా ఉందన్నారు. ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. మొల్లమాంబ గారి గురించి చెప్పాలంటే ఆమె జీవిత చరిత్ర ఒక తెరచిన పుస్తకం. ఆమె శ్రీరాముని భక్తురాలు. శ్రీకంఠ మల్లేశ్వరుని కృప వల్ల ఆమె రామాయణాన్ని రచించిందని చెప్పేసి ప్రతీతి. మరి ఈ రామాయణం మొల్ల రామాయణంగా పేరుగాంచింది. ఈ రామాయణం 6 కాండాలతో 581 పద్యాలతో సులభతరంగా తెలుగువారి మనసును దోచుకునేటట్టుగా రచించినటువంటి కవయిత్రి మొల్ల. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. మరి ఈ శ్రీకంఠ మల్లేశ్వరుని కృప వల్ల జరిగినటువంటి ఈ రామాయణ రచనే కాకుండా అనేక రకాలైనటువంటి సాంఘిక సంస్కరణలు 16వ శతాబ్దంలో తెచ్చినటువంటి ధీరవనిత. ఆమెను చూసి మాకందరికీ ఆదర్శప్రాయం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రోటరీ క్లబ్తో సంయుక్తంగా కలిసి లివర్కు సంబంధించిన ఉచిత పరీక్ష నిర్వహించారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవాళ్ళు, థైరాయిడ్ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం లివర్ యొక్క పరిస్థితిని తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డి రమేష్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నాణ్యమైన వైద్య సేవలు తమ ఆసుపత్రి అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఫైబ్రో స్కాన్ అని ఏర్పాటు చేయడం, వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం ముఖ్య కారణం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే మన పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఉచితంగా పెట్టాల్సిన అనివార్యం ఉంది. అందుకే అవేర్నెస్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఇవాళ మీ వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. రోటరీ విజయనగరం సెంట్రల్ వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఈ ఫ్రీ ఫైబ్రో స్కాన్ పెట్టాము. ఈ ఫైబ్రో స్కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిలో ఇప్పుడు ఉన్న కాల వ్యవధి జబ్బుల్లో బీపీ, షుగర్ ఎక్కువ ఉన్నాయి. ఆ బీపీ, షుగర్ ఎక్కువ ఉన్న
పరిస్థితుల్లో మొదటగా ఎఫెక్ట్ అయ్యేది లివర్ బాగుంటే మొత్తం మన బాడీ అంతా బాగుంటుంది. మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుందే లివర్ నుంచి. సో లివర్ బాగుండాలి అంటే ముందు లివర్ తాలూకా హెల్త్ చూసుకోవాలి. ఇప్పుడున్న సమస్యలతో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్ నుంచి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ రావటం, ఇంటెస్టైనల్ ఇష్యూస్ రావటం, ఓవరాల్గా హెల్తీ గట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న ప్రజెంట్ తరుణంలో ఈ ఫైబ్రో స్కాన్ చాలా ఉపయోగపడుతుందని రోటరీ వారి సహకారంతో జైడస్ కంపెనీ వారితో మాట్లాడి 5,500 వర్త్ ఉన్న ఈ స్కాన్ని మనం ఇవాళ ఉచితంగా చేస్తున్నాము మన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే. విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి రామ్మోహన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న విజయవాడ నగరంలో నిరసన దీక్ష చేస్తామని అన్నారు. గతంలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం చలో విజయవాడ నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని, కానీ 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని అన్నారు. 5,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యక్షులు ఈ నెల 15వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిరసన దీక్షలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. ఈ రాష్ట్ర కమిటీ పిలుపును జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రాష్ట్ర కమిటీ పిలుపు జయప్రదము, అదేవిధంగా విద్యార్థుల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పారు. కామన్ ఎంట్రన్స్ పీజీ ఎగ్జామ్ని రద్దు చేసి యూనివర్సిటీ పారదిగా ఎగ్జామ్ పెడతామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కాలేజీ అకౌంట్లోకి వేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ఈరోజు ఆ హామీలన్నీ మరిచారు. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళు అరెస్ట్ చేయడం, అసెంబ్లీలో పాత గవర్నమెంట్ మీద విమర్శలు, పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని చెప్పి ఈ 9 నెలల కాలంలో నిరూపించారు. ఖచ్చితంగా పాత ప్రభుత్వం పైన విద్యార్థులు ఏ విధమైన పోరాటం సాగించి వాళ్ళని గద్దె దించారో మీ పైన కూడా అటువంటి పోరాటం మేము సాగిస్తాం. లోకేష్ గారికి మేము విన్నవించుకుంది ఏంటంటే, మీరు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, కానీ ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు జరగాల్సిన న్యాయం కోసం ఆలోచించండి. కొండకరకం గ్రామంలో మేట్ల ఎంపిక జరిగిందని, ఎంపికలో అన్యాయం జరుగుతుందని ఆ గ్రామానికి చెందిన నాయకులు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలందరూ కలిపి మేట్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కొండకరకం గ్రామంలో రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిని కక్షపూర్తిగా తొలగించారని అన్నారు. ఉపాధి హామీ లేబర్ అందరూ ఎన్నుకొని కాగితంపై రాసి ఇచ్చిన లిస్టును పక్కన పడేశారని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ మరియు మరికొంతమంది నాయకులు కలిసి వాళ్లకు నచ్చిన పేర్లు ఎంపీడీఓకి ఇచ్చి తద్వారా ప్రతిపాదించామని చెబుతున్నారన్నారు. ప్రలోభాలతో మేట్ల విషయానికి వచ్చేసరికి కొండకరకం గ్రామంలో మేట్ల సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈరోజు మేట్ల సెలక్షన్ ఏంటంటే, ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో కూలీలు అందరూ కలిపి ఎవరినైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని మేటుగా ఎన్నుకోవడం అనేది గతం నుంచి వస్తున్న ఆనవాయితీ అది. అయితే ఈరోజు కొండకరకం గ్రామంకి వచ్చేసరికి ఇక్కడ రాజకీయ ప్రలోభాలతో మేట్ల విషయానికి వచ్చేసరికి గత గవర్నమెంట్లో ఎవరైతే పనిచేశారో అందులో కొంతమంది రాజకీయ కక్షపూర్తంగా తొలగించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రజలు ఉపాధి హామీ లేబర్ ఉన్నారో ఆ లేబర్ అందరూ కూడా ఎవరినైతే ఎన్నుకొని ఆ లిస్టులపై 50 మంది కలిపి సంతకం పెట్టి మాకు ఈ మేట్ కావాలని ఇచ్చారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే కొంతమంది కలిసి నాయకులు కలిసి వాళ్ళకి నచ్చిన పేర్లు ఎంపీడీఓ గారికి ఇవ్వడము వాటిని ప్రపోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగని చెప్పి ఈ నరవ సత్యవతి అనే ఆవిడ మేట్గా కంటిన్యూ అవుతున్నారు.
ఈ నరవ సచివతిని తొలగిస్తూ అలాగని చెప్పి నన్ను ఎందుకు తొలగించారు, ఈ లేబర్ అందరూ నన్నే కోరుకుంటున్నారు కదా అని అడిగితే వాళ్ళకి గత వారం నుంచి కూడా పని కూడా కల్పించడం మానేశారు. అలా అని చెప్పి వీళ్ళు ట్రైబుల్ సంబంధించే వాళ్ళందరూ కూడాను వీళ్ళకి ఉపాధి లేకపోతే వీళ్ళు తినడానికి కూడా బతుకుతీరు కూడా చాలా కష్టమైన తరుణంలో ఇటువంటి టైంలో వాళ్ళకి ఉపాధి కూడా కల్పించలేదంటే ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి అందరూ కూడా అధికారులు కూడా చొరవ తీసుకొని ఎవరైతే వాళ్ళు మేటుగా అనుకుంటున్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ అలాగే వీళ్ళకి ఎప్పుడూ కూడా 100 రోజుల పని అనేది పూర్తి స్థాయిలో కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బీసీ కార్పొరేషన్కు సంబంధించి వ్యక్తిగతంగా లోన్లు పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25.6 కోట్ల రూపాయల సబ్సిడీ విడుదల చేసిందని విజయనగరం మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయనగరం మండల పరిషత్కు సంబంధించి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సచివాలయాలకు లబ్ధిదారులకు వెళ్లి యూనిట్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం లోన్లు 3 రకాలుగా విభజించిందని 2 లక్షల రూపాయల లోపు యూనిట్ పెట్టుకునే వారికి 75,000 రూపాయలు సబ్సిడీ, 3 లక్షల రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే వారికి 1,25,000 రూపాయల సబ్సిడీ, 5 లక్షల రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే వారికి 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుందని అన్నారు. వ్యక్తిగతంగా ఏవైనా లోన్స్ పెట్టుకోవడం కోసం ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రంలో 25.6 కోట్ల సబ్సిడీని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం మండల పరిషత్ నుండి కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ కావలసిన వారు ఈరోజు మండలంలో గల గ్రామ సచివాలయాలకు ఆయా గ్రామాల పరిధిలో ఉన్న బెనిఫిషియర్స్ వెళ్ళి వాళ్ళకి ఏ లోన్ కావాలన్నది అక్కడ యూనిట్స్ అన్నది సచివాలయంలో అక్కడ సిస్టంలో ఉంటాయి కంప్యూటర్లో. ఆ యూనిట్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దీనికి 3 తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్స్ విభజించడం జరిగింది. 2 లక్షల లోపు యూనిట్ పెట్టుకునే వాళ్ళకి 75,000 సబ్సిడీ, అలాగనే 3 లక్షల వరకు పెట్టుకునే వాళ్ళకి 1,25,000 సబ్సిడీ, 5 లక్షల రూపాయల వరకు పెట్టుకునే వాళ్ళకి 2 లక్షల సబ్సిడీతో ఈరోజు ఆ యూనిట్స్ మంజూరు చేయడం జరుగుతుంది. అలాగనే విలేజ్లో ఉన్న డి ఫార్మసీ కానీ అలాగనే బి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళకి జనరిక్ మందుల షాప్ పెట్టుకోవడం కోసం 1 యూనిట్ మండలానికి వచ్చింది. అది 8 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. దానికి 50% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారై ఉండాలి. దీనికి క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, రేషన్ కార్డుతో వెళ్ళి మన సచివాలయాల్లో ఈ నెల 23వ తేదీ వరకు కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ లోపు రిజిస్టర్ చేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మండల పరిషత్ని సంప్రదిస్తే వారికి ఆ యూనిట్స్ మంజూరు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమ గ్రామం ప్రాజెక్టు గర్భంలో మునిగిపోతుందని 2009వ సంవత్సరంలో ప్రభుత్వం తమ గ్రామాన్ని ముంపు గ్రామంలో ప్రకటించి R&R ప్యాకేజీ ప్రకటించారని, ఇంతవరకు ప్యాకేజీ ఇవ్వలేదని, ఇల్లులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని నెల్లిమర్ల మండలం దానానపేట గ్రామ మాజీ సర్పంచ్ గేదెల రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్తో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తమ గ్రామం నిర్మాణం కోసం భూసేకరణ నెల్లిమర్ల రెవెన్యూ పరిధిలోని నెల్లిమర్ల గ్రామంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పక్కన 18 ఎకరాల భూమిని కేటాయించి ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. ఆ సమయంలో ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పారన్నారు. ఇంతవరకు ఏ ఒక్కటి లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో మేమేం చెప్తున్నామంటే నెల్లిమర్ల మండలంలో రామతీర్థ సాగర్ అనే ప్రాజెక్టు ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు టైంలో దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఇల్లులు అలాట్మెంట్ చేయకుండా R&R ప్యాకేజీలు ఎవరికి రైతాంగానికి ఇవ్వకుండా ఇల్లులు మీరు ఖాళీ చేసేయండి, అలాగే R&R ప్యాకేజీలో ఎప్పుడో ఇస్తాం అని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళ భూములు కూడా ఇంతవరకు సాగు చేయకుండా మరి అవి కొర్నుగా ఉండిపోవడం జరిగింది. సో దాని మీదే పెద్దలు రాజారావు గారు ఏం చేశారంటే కోరాడపేట, పడాలపేట, ఏటగ్రహార గ్రామాలందరూ కూడా ఇవాళ కలెక్టర్ గారు కలిసి ఒక వినతిపత్రం ఇచ్చి అయ్యా 2014 నుంచి 19 వరకు మా గవర్నమెంట్ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి R&R ప్యాకేజ్ ఇప్పించడంలో మేము సఫలీకృతమయ్యాము. కానీ ఈ గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేసి అస్తవ్యస్తంగా చేశారు. దాంతో
ప్రజలు యావత్ మంది ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతాంగాన్ని కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇవాళ ఇల్లులు కేటాయించారు 19 ఎకరాల్లో. ఆ 19 ఎకరాలు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కబందాస్తాల్లో ఉంది. దాన్ని బయటికి పంపించి మా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని ఒక కోరిక ఒకటి, డిమాండ్ ఒకటి. అలాగనే ఏదైతే ఇంకా R&D ప్యాకేజీలో 6,35,000 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో దాన్ని మరింత పెంచి 12,35,000 రూపాయలు పెంచితే రైతాంగాన్ని బాగుంటుందన్న ఆలోచనతో ఇవాళ కలెక్టర్ గారికి మేమందరం కూడా వినతి పత్రం చేస్తాం. తప్పకుండా రైతుల పట్ల కానీ, బడుగు బలహీన వర్గాల పట్ల కానీ ఎటువంటి ఎవరికైనా మేము సేదోడు వదాడుగా ఉండి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో కలెక్టర్ గారు సాల్వ్ చేస్తారని ఒక అభిప్రాయం మాలో ఉంది, నమ్మకం ఉంది. ఇంకా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామంలోని అట్టాడ సత్యవతి అనే మహిళలకు చెందిన సర్వే నెంబర్ 44/3లో గల మెట్ట భూమిని వైసీపీ నాయకులు మహాంతి రామారావు అనే వ్యక్తి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. ఇప్పుడైనా తమ భూమి తనకు ఇప్పించాలని కోరారు. 4లో 3 అండి. మాది 10 సెంట్లు వైసీపీ లీడరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మా స్థలం మా ఇల్లు కట్టుకుంటామని ఇవ్వమంటే 3 సార్లు సర్వేని తీసుకొని వెళ్తే 3 సార్లు అడ్డగించాడు. ఎంఆర్ఓ దగ్గరికి 10 సార్లు వెళ్ళాము. ఎంఆర్ఓ గారు అస్సలు మా మీద స్పందించలేదు. నాయకులందరి దగ్గరికి తిరిగి 6 నెలల నుంచి కష్టపడినా మా స్థలం మాకు ఇవ్వలేదు. 3 సార్లు మండలం సర్వేరు, సచివాలయం సర్వేని తీసుకొని వెళ్తే 3 సార్లు అడిగించిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్క పోలీసులైనా తీసుకొచ్చి అది కొలిసి మాకు హ్యాండ్ఓవర్ చేయలేదు. అదే విషయం మీద కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు ఈరోజు స్పందించి ఎంఆర్ఓ గారికి చెప్పి మా స్థలం మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. మహాంతి రామారావు అండి. మహాంతి రామారావు 10 సెంట్లు అని మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. అక్కడ నేను 3 సార్లు వెళ్ళానండి. ఎదవా పోతావా అనేసి అన్నాడండి. అయినా సరే చాలామంది వస్తున్న నాయకులు కూడా అలాగే తిట్టాడండి. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాగే తిట్టి పంపించిన వాళ్ళు తోకముడుచుకొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదండి. ఇప్పటికి వచ్చి ఎవరూ స్పందించలేదండి మా గురించి. మా స్థలం మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. కోర్టులో ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ కేసును పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని కోట జంక్షన్ వద్ద భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా DYFI జిల్లా కన్వీనర్ హరీష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్ 28న 6,100 పోస్టులకు గాను వెలువడింది. 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్షలో 95,200 మంది అర్హత సాధించారని, ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసులు వచ్చాయి. 2024 డిసెంబర్ 22 జనవరి 16 వరకు ఈవెంట్స్ జరిగాయి. 3 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు హోంగార్డ్ కోర్టు కేసును ఉందని దఫాలుగా కేసును వాయిదా వేసి నిరుద్యోగులకు తీరని ఆవేదన మిగులుస్తున్నారని ఆరోపించారు. హరీష్ DYFI జిల్లా కన్వీనర్. ఏదైతే గత ప్రభుత్వంలోనే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ దాదాపుగా 6,100 పోస్టులు తీశారు. ఈ రోజుకి 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే గత ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన 9 నెలల తర్వాత కూడా దీని గురించి మాట్లాడలేని ప్రసక్తిది. ఈరోజు ఏదైతే లాస్ట్ టైం బడ్జెట్ సమావేశంలో కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజుగా కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు నిరుద్యోగులు చదువుతూనే ఉన్నారు. ఎందుకంటే మన విజయనగరం వచ్చేసరికి అతి పేదరికమైన జిల్లా. దీంట్లోనే దాదాపుగా వ్యవసాయ రంగ పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నిరుద్యోగులు. అటువంటి నిరుద్యోగులు ఈరోజు దాదాపుగా రీడింగ్ హాల్లో ఫీజు కట్టుకోలేక మధ్యాహ్నం పూట పస్తులు ఉంటూ దాదాపుగా ఎండనక పగలనక ఈరోజు గ్రౌండ్కి వెళ్ళి ఈరోజు దాదాపుగా ఇక్కడ ఎగ్జామ్ హాల్ చదువుకుంటూనే ఉన్నారు తప్ప దీనికోసం నారా లోకేష్ గారు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి దీని గురించి మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు ఏదైతే కోర్టు హీరింగ్ కేసు హెచ్డి హోంగార్డ్ కేసు దీనికి సరైన హీరింగ్ సరైన వాయిదాలు వేస్తూ నిరుద్యోగులు ఆశలు చూపిస్తున్నారు తప్ప దీని గురించి వెంటనే తేల్చి తక్షణమే సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఏదైతే నిరుద్యోగుల ఆశలు ఉన్నాయో ఈ నిరుద్యోగుల ఆశలు కోల్పోయే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తీసుకుని వస్తామంటున్నారు. ఈరోజు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయని కూడా యువత ప్రశ్నిస్తున్నాం. హోలీ అంటే రంగుల పండుగ. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు. కానీ రంగులు జల్లుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో హోలీ రంగులపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హోలీ పండుగ చేసుకునేటప్పుడు రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృత్రిమ రంగుల్లో కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, మెర్క్యూరీ సల్ఫైడ్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. కాబట్టి హోలీ పండుగ నాడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆరోగ్యరీత్యా అవసరమైన సంబంధిత మందులను కూడా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఆస్తమా ఉన్నవారు ముందుగానే ఇన్హేలర్ సహాయం తీసుకోవాలి. హోలీ సమయంలో కళ్ళకు పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ తీసివేయాలి. శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు చేనేత వస్త్రాలను ధరిస్తే మంచిది. మార్కెట్లో దొరికే రంగులను నమ్మి సమస్యలు తెచ్చుకోవద్దు. వంటింట్లో దొరికే సామగ్రితో సేంద్రియ రంగులను సులువుగా తయారు చేసుకోవచ్చు. గులాబీ రంగు కోసం బీట్రూట్ గ్రైండ్ చేసుకొని రసం తీసుకోవాలి. మొక్కజొన్న పిండిలో రసాయనం కలిపితే గులాబీ రంగు సిద్ధమవుతుంది. బీట్రూట్కు బదులుగా గులాబీ, మందార పువ్వులు కూడా వాడచ్చు. ముదురు గులాబీ రంగు కావాలంటే బీట్రూట్ను, గులాబీ రెక్కలను ఉడకపెట్టి రాత్రంతా నిల్వ ఉంచుకోవాలి. పొద్దున దాని పిండిలో కలిపితే ముదురు గులాబీ రంగు వస్తుంది. పాలకూరను మెత్తగా గ్రైండ్ చేసుకొని రసం తీసుకొని దానిని మొక్కజొన్న పిండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. నారింజ రంగు కావాలంటే కాస్త ఆరెంజ్ రంగు ఫుడ్ కలర్ నీటిలో కలిపి దానిని మొక్కజొన్న పిండిలో కలిపితే నారింజ రంగు తయారైపోతుంది. నీలం రంగు కావాలంటే రెడ్ క్యాబేజీని గ్రైండ్ చేసి మొక్కజొన్న పిండిలో కలిపితే నీలం రంగు ఇట్టే తయారైపోతుంది. నీళ్లలో పసుపు కలిపి దానిని పిండిలో వేస్తే పసుపు రంగు సిద్ధమవుతుంది. ఇలా తయారు చేసినవి 2-3 రోజులు ఎండలో పెడితే సేంద్రియ రంగులు తయారైపోతాయి. సువాసన కోసం కాస్త టాల్కమ్ పౌడర్ కూడా మనం కలుపుకోవచ్చు. మొక్కజొన్న పిండే కాకుండా గోధుమ పిండి, ఆరో రూట్ పళ్ళును కూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో దొరికే రసాయన రంగులు కాకుండా సేంద్రియ రంగులు వాడితే ఆరోగ్యానికి మంచిది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అర్జీదారుల నుండి ఫిర్యాదులు మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లోనే తన ఛాంబర్లో ఈరోజు మీడియాతో మాట్లాడారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఉంటుందని, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఈ 5 రోజులు కూడా పీజీఆర్ఎస్ను ప్రజలకు అందుబాటులో తెస్తున్నామన్నారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అనే ఒకటిగా ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకొని ఇది ప్రతిష్టాత్మకంగా ప్రజలకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలి, సమస్య పరిష్కారం కావాలని ప్రతి మండే రోజు మీరు చూస్తూ ఉంటారు. మండే రోజు ఇక్కడ గ్రీవెన్స్ సెల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాని ఏర్పాట్ల గురించి అదేవిధంగా ఒక్క కలెక్టర్ దగ్గరే కాకుండా అన్ని మండల స్థాయిలో అన్ని ఆఫీసెస్లో కూడా ఇది జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇటీవల ప్రజాప్రతినిధులకు కూడా లాగిన్స్ ఇచ్చారు. వారి దగ్గర కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ పీజీఆర్ఎస్లో అది నమోదు చేసి దాన్ని ఎంక్వైరీ చేయడానికి, అదేవిధంగా స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత ఐటీ మినిస్టర్ కానీ, ఇంకా ఇతర ఎవరైనా మినిస్టర్స్ వెళ్ళిన సందర్భంలో కూడా వాటిని నమోదు చేసి సంబంధిత జిల్లాలకి, అంటే పీజీఆర్ఎస్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజలకి. అయితే మనకు ముఖ్యంగా జిల్లాల్లో ఏమవుతుంది, మండే రోజు మాత్రమే ఇది ఒక కార్యక్రమంలాగా చేయడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఒక్క మండే రోజు కాకుండా మిగతా రోజుల్లో వచ్చినప్పుడు వారు అధికారిని కలవడానికి వెయిట్ చేయడము, సమావేశాలు ఇలా ఉన్న సందర్భంలో ఎక్కువ టైం తీసుకోవడం, సో అర్జీ ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి మన కలెక్టర్ గారు ఫ్రంట్ ఆఫీస్, అంటే మీరు కార్పొరేట్ లెవెల్లో చెప్తే దాన్ని ఫ్రంట్ ఆఫీస్ అంటారు. మన దగ్గర ప్రతి మంగళవారం నుంచి, అంటే సోమవారం ఎలాగో మనం తీసుకుంటున్నాం, మంగళవారం నుంచి అన్ని వర్కింగ్ డేస్లో, సెలవు దినాల్లో తప్ప వర్కింగ్ డేస్లో, వర్కింగ్ అవర్స్లో ప్రతి పని దినంలో ఉదయం 10:30కి ఆఫీస్ ఓపెన్ అవుతుంది, 10:30 to 5. ఈ టైంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఇచ్చిన అర్జీని నమోదు చేసుకొని వాళ్ళకి రసీదు, అంటే సోమవారం ఎలా జరుగుతుందో అలా ఉండే విధంగా ప్రజలకు అందుబాటులోకి మనము
ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని ఫ్రంట్ ఆఫీస్ లాగా మనం ఇక్కడ ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా మన జిల్లాలో మనం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఏర్పాటు చేసుకున్నాము. భోగాపురం మండలం రెడ్డికంచరి గ్రామంలో పోలీస్ అవుట్ పోస్టును ఈరోజు సాయంత్రం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ఇక్కడ పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి వస్తుందన్న ఎటువంటి తగాదాలు లేకుండా ఉండేలా ఈ ప్రాంతంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశామని, ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ అవుట్ పోస్టుకి వెళ్లి తెలియజేయవచ్చని అన్నారు. ఆయన వెంటనే డీఎస్పీ శ్రీనివాసరావు, భోగాపురం సిఐ ప్రభాకర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి తెలుగు రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత మొల్లమాంబ. మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కురుపంలో ఆకస్మికంగా పర్యటించిన ఫుడ్ కమిషనర్ సభ్యులు కాంతారావు. రికార్డులు సరిగ్గా లేవని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్పై ఆగ్రహం. మంగళవారం నుండి శనివారం వరకు ప్రజల నుండి అర్జీల స్వీకారం. సమస్యల పరిష్కారం సత్వరమే జరుగుతుందన్న డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సమస్యలు పరిష్కరించాలని గర్జించిన విద్యార్థులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.